హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఎల్బో హ్యాండ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి, మెజర్ ఏ విధంగా అనేది నేను మీకు సింపుల్గా చెప్పబోతున్నాను. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మీకు ఈజీగా చెప్పబోతున్నాను. వీడియో లెంత్ కాకుండా కూడా చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్ తీసుకుంటుంది హోల్డింగ్కి తీసుకుంటున్నాను కింద, కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చును పెట్టేసుకున్నాను. మీరు హెమింగ్కి ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఇంకొక 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చు తీసుకోండి. ఇది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. హెమింగ్ కోసం కూడా పెట్టుకోవాలని అయితే నేనైతే 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ లెంత్ పెట్టుకుందాము. హ్యాండ్ లెంత్ అనేది మనము 10 కానీ 10.5 కానీ ఎల్బో హ్యాండ్కి తీసుకుంటాము. హ్యాండ్ ఎల్బో అనేది పర్ఫెక్ట్ షేప్ మనకి కరెక్ట్గా కనిపించాలంటే మాత్రం 10.5 తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను 10.5 ఎల్బో హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. నేను ఈ మెజర్ అయితే ఖర్చుతో కూడా కలిపి మీకు నేను చెప్తున్నాను. 10.5 అనేది ఖర్చుకి మనం ప్లస్ అసలు కొలతకి మనం మార్క్ చేసుకున్నాము. ఇక్కడ కూడా చూడండి, నేను పైన మార్క్ కూడా 10.5కి 1 మార్క్ చేస్తున్నాను, 10కి అసలు మామూలుగా మనం హ్యాండ్ లెంత్కి కూడా మార్క్ చేసేసాను అనమాట. 2 మార్క్ చేసేసాం కదా. అలా మార్క్ చేసుకున్నాక మీ క్లారిటీ కోసం నేను ఇలా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్ చుట్టూ తిరుగుడు కూడా మనం పెట్టేసుకున్నాము. కింద హ్యాండ్ చుట్టూ తిరుగుడు అనేది మనకి 12 ఉందనుకోండి, 6 పెట్టేసుకోండి. ఎంత ఉంటే అంతలో 1/2 పెట్టేసుకుంటాం కదా. పెట్టేసుకున్నాక మనం చంక కింద ఏ విధంగా తీసుకోవాలి, చంక కింద కూడా వచ్చేసి ఫస్ట్ మనము హ్యాండ్ చంక కింద వచ్చేసి హ్యాండ్ 10 ఉందనుకోండి, 2.5 ఇంచ్ మనం ఒక మార్క్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్ 2.5 ఇంచ్కి ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. అది మనం హ్యాండ్ 10కి మార్క్ చేసాం కదా, అక్కడి నుండి పెట్టేసుకోండి, ఖర్చు నుండి అయితే కాదు. ఇప్పుడు మనం హ్యాండ్ స్టార్టింగ్లో కూడా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసేసుకోండి. అలా మార్క్ చేసుకున్నాక కరువుగా ఒక లైన్ గీసేసుకోండి. గీసుకున్నాక ఇప్పుడు చంక మనకి చుట్టూ తిరుగుడు ఎంతైతే ఉంటుందో అందులో సగం మనం మార్క్ పెట్టేసుకుందాము. 16 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మాత్రమే, 8 పెట్టేసుకోండి. 8 కాడ మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఇప్పుడు ఆ 8 కా నుండి 6 వరకు మార్క్ కలిపేసేసేయండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా చంక చుట్టూ తిరుగుడు కానీ మీకు హ్యాండ్ చంక కింద లెంత్ కానీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మిగతాది ఎక్సెస్ 2 ఇంచెస్ ఖర్చు ఉంచుకొని కట్ చేసేసుకోండి. హ్యాండ్ లెంత్ అయితే ఇలా సింపుల్గా తీసుకోండి. మీకు చంక కింద అనేది ఎటువంటి లూజు లేకుండా అందంగా మీకు హ్యాండ్ ఎల్బో హ్యాండ్ కట్ చేసుకోవటం ఈ విధంగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదన్నా మీకు కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.